ఎండుమిరపకాయలకి ఏం అవ్వదు, భయపడకండి అన్నాను. ఏంటట, నిమ్మకాయలకి ఎండుమిరపకాయలకి ఒకవేళ కట్టినా ముట్టుకున్నా నీకేమీ అవ్వదు, వాటికి భయపడకు అని చెప్పాను నేను. కానీ కొందరు చూశారండి ఏం చెప్తున్నాడో, అలా ముట్టుకుంటే ఏమవుద్ది అనుకుంటున్నారండి. ఏమవుద్ది చెప్పి ఏమవుద్ది? అమ్మో కొన్ని శక్తులు వచ్చేస్తాయండి లోపలికి. ఏ శక్తులు? నిమ్మకాయలోంచా? ఇటు ఎండుమిరపకాయలోంచే శక్తులు. మరి రోజు తాలింపులు వేసుకుంటున్నావు, నీ మీదకి ఏ శక్తులు వస్తున్నాయి? తాలింపులు వేస్తావా ఇవా? ఎండుమిరపకాయలు వేస్తావా? ఎంతమంది వేస్తున్నారు చేయి చూపించండి. అందరూ వేస్తున్నారుగా. సరే, ఇప్పుడు మరి రోజు మీరు తినే పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, రోజు మీరు పిండుకుని తినే నిమ్మకాయ, అందులోకి శక్తులు వచ్చేస్తున్నాయని మీ గుడ్డి నమ్మకమా, అది మంచి నమ్మకమా? చెప్పాలమ్మా. మనకి గుడ్డి నమ్మకం. నమ్మేవాడుకో, నమ్మేవాడు నిన్ను తిడతాడు, నన్ను తిడతాడు. నోర్మోయ్ మాకు తెలుసు దాని గురించి అంటాడు. ఆ నమ్మకంలో ఉన్నాడు. ఏం చేస్తాం ఇంకా అతను అంతే చచ్చేదాకా అలాగే ఉంటాడు. మొన్న ఎవరో అంటున్నాడు, నీకు తెలియదండి చేతబడి నోటు ఉంది. ఏ బడిది? చేతబడి. ఎక్కడా బడి? మాకు చెప్తే మేము జాయిన్ అవుతాం కదా ఆ బడిలో. ఉందట ఒకటి. ఏం మరి ఇంతవరకు నాకు ఎవడో ఆ ప్రాసెస్